నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. పరంధామయ్యని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు. కానీ పరంధామయ్య, బాబు నేను స్టోర్ రూమ్లో అయినా ఉంటాను చివరి రోజుల్లో మీ దగ్గర అని బ్రతిమలాడాడు. కానీ ఒప్పుకోలేదు. ఒకరోజు తండ్రిని చూడటానికి వచ్చినప్పుడు ఒక ఉత్తరం ఇచ్చాడు కొడుక్కి. ఆ ఉత్తరం చదివిన కొడుకు వెంటనే తండ్రిని తీసుకురావడానికి వెళ్ళాడు. అసలు జరిగిందేమిటి అని వినండి. కట్టవలసిన డబ్బంతా కట్టేశాను నాన్న. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళొస్తాను. రాజేష్ మాటలకు గాజు కళ్ళతో నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు పరంధామయ్య గారు. ఒరే బాబు, బాగా వెలుతురు వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. గాలి లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అన్నాడాయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. సున్నితంగా విడిపించుకున్నాడు రాజేష్. ఎంత వద్దన్నా అతని ముఖంలో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రూమ్లంటూ ఎవరి వాళ్ళకి ఉండవట నాన్న. అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా 2 రోజులకోసారి నేను మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం. మీరేం కంగారు పడకండి. వస్తాను. ఆఫీసులో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది. వెళ్ళొస్తాను. తండ్రిని ఆయనకు కేటాయించిన కార్ట్ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోపెట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు రాజేష్. బాబూ, బావురుమన్నారు పరంధామయ్య గారు. తప్పు నాన్న, మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీ కోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం. ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకి ఇచ్చిన పొలం వ్యవహారాలు చూసుకోవడం. వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేకే ఇలా చేయాల్సి వస్తుంది. కానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాన్న? పైకి అంటున్నాడే కానీ గొంతులో నుంచి వచ్చిన తన మాటలు తనకే కేవలంగా అనిపించాయి రాజేష్కి. అందులో నిజమెంతో తనకు తెలుసు. సరే బాబు, నీకోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటాయని మర్చిపోకు. జాగ్రత్త. మనవలని అడిగానని చెప్పు. ఒక్కొక్క మాట అతి కష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్క క్షణం జాలేసింది రాజేష్కి. కానీ తప్పదు, హరిణితో పడలేం. కళ్ళు చెమర్చగా తండ్రిని వదిలి వడివడిగా ముందుకు కదిలిపోయాడు రాజేష్. అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా. నెమ్మదిగా తలెత్తి చూశారు పరంధామయ్య గారు. నమస్తే, నా పేరు పెంచలయ్య. మన వయసులో ఈ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధపడిన వారే. జీవిత చరమాంకంలో ఉన్నాం. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరు ఇంతకు ముందే వయసులోనే తట్టుకొని ఉంటారు. కోశస్థ దశ విడిచి సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగిరిపోయే దశకు చేరుకున్న వాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు? ఆయనకు 67 ఏళ్లకు పైనే ఉంటాయి. ఆత్మీయుడిలా చెప్తున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకొని లేచి నిలబడి శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న రీతిలో పెంచలయ్య గారిని కౌగిలించుకున్నాడు పరంధామయ్య గారు. నా పేరు పరంధామయ్య అంటూ తనని తాను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవ పుటల్లో ప్రతి పేజీని చదువుకుంటూ ఆప్తులైపోయారు. పెంచలయ్య గారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల్లా 1 రోజులు ఇట్టే గడిచిపోయాయి పరంధామయ్య గారికి. ఈ 1 రోజుల్లో రాజేష్ కానీ హరిణి కానీ ఇటు తొంగి కూడా చూడలేదు. సరికదా, కనీసం కాకితో కబురైనా పంపలేదు పరంధామయ్య గారు ఎలా ఉన్నారా అని. చూసావా పెంచలయ్య, ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం 2 రోజులకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నా కొడుకు కనీసం 1 రోజులైంది రానే లేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకపోయి ఉంటే నేనేమైపోదును అన్నారు పరంధామయ్య గారు పెంచలయ్యతో. చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు పరంధామయ్య. అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే.
వాళ్ళు వాళ్ళ పనుల్లో, వాళ్ళ బిడ్డల సంరక్షణ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన వయసు వారికి వస్తే కానీ వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇది లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం పరందామయ్యా. పెంచలయ్య గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనుమలు వచ్చారు. వారు వచ్చిన ఆనందంతో పాలు కడుపు నిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు పెంచలయ్య గారు. పరందామయ్య గారికి కొడుకును, కోడల్ని పరిచయం చేశారు. వాళ్ళు, అంకుల్ బాగున్నారా, మా నాన్నగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ఆప్యాయంగా పలకరించడంతో సగం బాధను మర్చిపోయారు పరందామయ్య గారు. రకరకాల పండ్లు, ఫలాలు, మినపసున్ని, రవ్వలడ్డి మొదలైన స్వీట్స్ అన్నీ తెచ్చారు. ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా అబ్బాయి, మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది అని పండ్లు మాత్రం తీసుకొని స్వీట్స్ వెనక్కి తిరిగి ఇచ్చేశారు పెంచలయ్య గారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళల్లో తన కొడుకు, కోడలు, మనుమలను చూసుకోవడం వల్ల కాబోలు పరందామయ్య గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజే పరందామయ్య గారికి ఓ ఉత్తరం అందింది. అదైనా కొడుకు నుంచేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్ద మనవడు రాసింది. తాతయ్య, మేము అంతా బాగున్నాం, మీరెలా ఉన్నారు? నెల రోజుల నుంచి మీరు సోమ, బుధ, శుక్రవారాల్లో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలన్నీ అందాయి. లైఫ్లో ఏదైనా గోల్ పెట్టుకొని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు రాసిన ప్రతి ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మా ద్వారా దిద్దుకుంటున్నట్టు రాశారు. అదే అర్థం కాలేదు. మొన్న రాజాజీ రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీష్లో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపు నాకు ఒళ్ళు పులకరించింది. చెస్లో మొన్న జోనల్ లెవెల్లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈవేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే. సకల సంపదలు మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారు అనుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది. అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. నేను రిప్లై ఇవ్వలేదని మీరు రాయడం మానకండే. మీరు రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాసిన లెటర్స్ టు హిస్ డాటర్ పుస్తకం గుర్తుకొస్తుంది. మళ్ళీ తొందరలో లెటర్ రాస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. నమస్కారాలతో, మీ పెద్ద మనవడు హర్ష. ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన 3వ ఉత్తరం. ఈ నెల రోజుల్లో వచ్చిన ఆ 3 ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఒయాసిస్లు. ఎండిన నెలకు తొలకరి వానలు. అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకొని దాచుకుంటుంటే పెంచలయ్య గారు నవ్వారు. చూసావా పరందామయ్య, సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో అన్న విషయాన్ని ఈ పిల్లలు గుర్తించేదెప్పుడో. అందుకేగా పెంచలయ్య, నేను రైల్వే టీసీగా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతనంతటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమంతగా చేసుకొని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తుందోయ్. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారాయన. పరందామయ్య గారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న ఉత్తరం పెంచలయ్య గారి చలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న ఒక అస్త్రంలా సిద్ధమైంది. చివరకు అంతవరకు రానివారు హఠాత్తుగా మనుమలిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు కోడల్ని చూస్తూనే పరందామయ్య గారు ఉప్పొంగిపోయారు. కానీ నెల రోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా రాజేష్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు. బాగున్నారా మామయ్య? ముభావంగా పలకరించిన కోడల్ని, కొడుకుని మార్చి మార్చి చూశారు.
మనవలిద్దరినీ దగ్గరకు తీసుకొని నుదుట ముద్దాడి బాగా చదువుతున్నారా నాన్న అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అదే అదనుగా మోచేత్తో భార్య పొడిచిన పొడుపుకి స్పృహలోకి వచ్చిన వాడిలా అడిగాడు రాజేష్. మీరు టావులు కొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడు చేస్తుంటే చదివేం చదువుతారు నాన్న? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి విశేషాలు చాటభారతం ఉత్తరాలు రాయడం ఎందుకు? వాళ్ళేమో కాన్వెంట్లో చదవడం మానేసి అందరితోటి కూర్చొని ఇవే చర్చలంట. ఈసారి ర్యాంక్ తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇది విషయం. మీరిక నుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయటానికి వీల్లేదు. ఇంట్లో వాళ్ళు అస్తమాను మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్లో చేర్పించేయమంటారా? చెప్పండి కఠినంగానే అడిగాడు రాజేష్. వద్దురా రాజేష్, బిడ్డకు దూరమైన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకు కలగాలని కోరుకునేంత దుర్మార్గుణ్ణి కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను, నీ మీద ఒట్టు. ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా నీళ్లు తిరిగాయి. సరే కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది మామయ్య అని అడిగింది హరిణి. బాగానే ఉంటుందమ్మా. అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచివాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబూచుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవోత్సవంతో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమే లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేను పోయి ఉండేవాణ్ణి. మీ అందరికీ నా శ్రమ తప్పేది అన్నారాయన బాధగా. ఏమైనా అంటే ఇదొకటి. అంతంత పెద్ద మాటలు ఎందుకు నాన్న? ఇప్పుడు నీకు ఏం లోటు జరిగిందని? మాకెవరికి ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది నిష్ఠూరంగా అన్నాడు రాజేష్. అవునరా, ఖాళీ ఉండదు నిజమే. అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునేవాడికి ఖాళీ ఎందుకుంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీ మనుమలు కూడా ఉద్యోగం చెయ్యకుండా సుఖంగా కూర్చొని తినగలిగేటంత ఆస్తి ఉన్నప్పుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషికి సంతృప్తికి అంతం ఎక్కడా? అటువంటప్పుడు ఆ అమ్మాయినైనా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతో ఆమెను ఇబ్బంది పెడతావు? చూడండి నాన్న, డబ్బు ఎవరికి చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకు ఇవ్వాలని నాకు ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ఈ ప్రయత్నం అంతా. ఇక మీ కోడలంటారా, తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో. తను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా సిరిరా మోకాలొడ్డు తారెవరైనా. చూడబ్బాయ్, నీతో నేను వాదించలేను. చదువుకున్న ప్రతి ఆడది ఉద్యోగమే వెలగబెడుతుందా? అయినా మీ అభిప్రాయాలు మీవి, మా మాటలు మీకు ఎక్కడ చెవికెక్కుతాయి కనుక. నా బాధంతా ఏమిటంటే పిల్లలు మనసు తెలుసుకొని వారి అభిరుచికి తగ్గ చదువులు చదివించేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్థం కాదురా. అది నీకు అర్థం కావాలంటే ఉండు అని పరందామయ్య గారు లేచి తన పెట్టి దగ్గరగా వెళ్ళి దానిని తెరిచారు. దానిలో ఆయన బట్టల అడుగున భార్య తాలూకు చీర మడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చి కొడుకు చేతికి ఇచ్చారు. దీన్ని ఇంటికి వెళ్ళాక ఓపెన్ చెయ్యి. నా భావం అర్థమైతే సరే, లేకపోతే వెంటనే దాన్ని తగలపెట్టేయి. మళ్ళీ విజిటింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు, వెళ్ళిరండి నాయన అన్నారు. మనవలు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయ. నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చేయవు అనుకున్నారాయన మనసులో ఆర్తిగా. వెళ్ళలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెబుతున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా. వారం రోజుల వరకు పనుల తొందర వల్ల తండ్రి ఇచ్చిన ప్యాకెట్ను విప్పి చూడాలని
స్ఫురించనే లేదు రాజేష్కి. ఆ రోజు ఆదివారం. తలనొప్పిగా ఉంది అని హరిణి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది. తాతగారిచ్చిన ప్యాకెట్ విప్పి చూపించండి డాడీ అని పిల్లలు అడగటంతో గోద్రేజ్ బీరువాలో ఉంచిన ప్యాకెట్ను తీసుకొని పిల్లలతో తన రూమ్లో సోఫాలో కూర్చున్నాడు రాజేష్. ప్యాకెట్ విప్పాడు. అందులో 3 వస్తువులున్నాయి. మొదటిది సుమారు 400 ఫోటోలకు పైగా ఉన్న ఆల్బమ్. ప్రతి పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫోటోలే. నేల మీద బోర్లా పడినప్పటి నుంచి పెళ్ళి వరకు ఎన్నెన్నో ఫోటోలు, అన్నీ తనను కేంద్రంగా చేసి తీసినవే. దానిని పిల్లలకు ఇచ్చి రెండవ దానిని ఓపెన్ చేశాడు. అది ఒక వీడియో క్యాసెట్. వీసీఆర్ ఆన్ చేసి క్యాసెట్ ప్లే చేశాడు. హాస్పిటల్లో తను పుట్టిన దగ్గర నుంచి 10వ పుట్టినరోజు వరకు ప్రతి బర్త్డే పార్టీ చిత్రీకరించబడి ఉంది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరిక వేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్న దృశ్యాలు, తను తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఎన్నెన్నో సన్నివేశాలు హృద్యంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన సీనరీసు, తాను ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో క్యాసెట్ అది. తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్లయి ప్రవహించసాగాయి. అదేంటి డాడీ, ఏడుస్తున్నావెందుకు? కొడుకు మాటలతో కళ్ళు తుడుచుకొని 3వ వస్తువు విప్పాడు. అందులో ఒక ఉత్తరం. ఇలా సాగింది. బాబు రాజేష్, నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీసుకోలేదు, తీయించనూ లేదు. కేవలం నా సంతృప్తి కోసం, నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ, డబ్బు యావలో పడి ఎక్కడో మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి, నా నుదుట పుత్రప్రేమతో చుమ్మించాలి అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డకు రాకూడదు అన్న ప్రయత్నమే ఇదంతా. నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబులో రోజు రైల్లో ప్రయాణిస్తూ ఉండేవాడిని. వారానికి 5 రోజులు క్యాంపులే. నీ ఆటపాటలు, అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణం చూసుకోవడం కోసం, కేవలం నా కోసం తీసిదాచుకున్న తీపి జ్ఞాపకాలు అవి. నీ నుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నీ పట్ల పుత్ర ప్రేమతో మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇవ్వాల్సి వస్తుంది అని నిన్నుగా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్న మరునాడే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూమ్లో పడేసినా చాలు. నా తనువు ఉన్నంతకాలం కళ్ళ ముందు నువ్వు మసలుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబు. ఆ పైన నీ ఇష్టం. వీటిని నన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్చిన ఆ రోజే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను. ఉంటాను బాబు. నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధపడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసేయి. ఉంటాను, ప్రేమతో నీ కన్న తండ్రి. ఆ ఉత్తరం చదివిన రాజేష్ ఒక్క ఉదుటున లేచి బాత్రూంలోకి దూరి తలుపులు వేసుకొని గుండె లవసేలా వెక్కి వెక్కి రోదించాడు. నాన్న, ఈ బిడ్డ మీ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హతే లేదు. ఇప్పుడే మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్న. మీకేనాడు క్షోభ కలిగించనని అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నాన్న. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియలేదు. పిల్లలు బాత్రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కొని ప్రసన్న వదనంతో బయటికి వచ్చాడు. డాడీ, ఎక్కడికైనా వెళ్తున్నారా? ప్రసన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెదబాబు. అవునమ్మా, అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మకు సర్ప్రైజ్ చేద్దాం. అన్నట్టు మీరు నాకు ఇంకో ప్రామిస్ చేయాలి. చేస్తారా? అడిగాడు రాజేష్. ఏమని డాడీ? అడిగాడు చిన్నబాబు. ఇక ఎప్పుడు నన్ను డాడీ అని పిలవం అని, నాన్నగారు అని పిలుస్తాము అని. సరే నాన్నగారు, ముక్తకంఠంతో అంటున్న బిడ్డల నుదుట ప్రేమతో చుంబించిన రాజేష్ బైక్ తాళాలు తీసుకొని తేలికపడ్డ మనసుతో ఆనందంగా
పిల్లల్ని తీసుకొని తండ్రి ఉన్న ఓల్డేజ్ హోమ్ వైపు బయలుదేరాడు. తండ్రి విలువ అర్థం చేసుకున్న అతను కడిగిన ముత్యంలా ప్రకాశిస్తున్నాడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.